వెల్కమ్ టు ఎంఎంసి న్యూస్. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈ వివాహాలు ఎన్ని విధాలుగా ఉన్నాయో మనువు తన ధర్మశాస్త్రంలో విభజించాడు. బ్రాహ్మ దైవస్థ తదా ఆర్షః, ప్రాణాపత్య తదా అసురః, గాంధర్వ రాక్షసశ్చైవ పైశాచ అష్టమోదః. 8 రకాలుగా ఆయన విభజించాడు. మొదటిది బ్రాహ్మం. పెద్దలు ముందుగానే వరుణ్ణి ఎన్నిక చేసుకొని కన్యను వేదోక్తంగా వరుడికి కన్యాదానం చేస్తే దానిని బ్రాహ్మము అంటారు. ఇప్పుడు అన్నీ కూడా ఎక్కువగా అవే జరుగుతున్నాయి. రెండవది దైవం. యజమాని యజ్ఞం చేస్తూ ఉంటాడు. ఆ యజ్ఞంలో ఒక ఋత్విక్కుడు పాల్గొంటాడు. అతనికి ఒక కన్యను అలంకరించి అతనికి దానం చేస్తే దాన్ని దైవస్థము అంటారు. కానీ ఈ రోజుల్లో అవి జరగడం లేదు. ఇక మూడవది ఆర్షం. చూచారా, వరుని దగ్గర 2 ఆవులు తీసుకొని కన్యనిచ్చి పెళ్లి చేస్తారు. అంటే ఇది కన్యాశుల్కం కింద రాదు, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇక నాలుగవది ప్రాజాపత్యం. దీన్ని ప్రాణాపత్యం అని కూడా అంటారు. చూచారా, కొందరు పెద్దలు ఇద్దరు యువతి యువకుల్ని సెలెక్ట్ చేసి మీరిద్దరూ వేదోక్తంగా శాస్త్రసమ్మతంగా భార్యాభర్తలుగా మీరు ఉండాలి అని ఆదేశిస్తారు. వారిద్దరూ ఆ యువతి యువకులు మేము అలాగే మీరు చెప్పినట్టు ఉంటామని ప్రతిజ్ఞ చేస్తారు. చూచారా, దీన్ని ప్రాజాపత్యము అంటారు. కానీ ఈ రోజుల్లో అంత చొరవ తీసుకొని చెప్పేవాళ్ళు ఎవరున్నారు? వినేవాళ్ళు అంతకంటే లేరు. ఇక అసురం. వరుడి దగ్గర కొంత ధనాన్ని తీసుకొని అది కన్యకిస్తారు. దీన్ని కన్యాశుల్కము అని అనేవాళ్ళు ఆ రోజుల్లో. ఇది అసురము అంటారు. దీన్ని ఇంకొక పరిస్థితుల్లో చూసినట్లయితే కన్య దగ్గర వరకట్నం తీసుకోవడం కూడా అసురమే అవుతుంది. ఈ పెళ్లి వల్ల అనేక అనర్థాలు వస్తూ ఉన్నాయి. చూచారా, ఇక గాంధర్వ విషయానికి వస్తే యువతీ యువకులు పరస్పర ఆకర్షణతో అనురాగంతో వాళ్ళిద్దరూ పెద్దలకు చెప్పకుండా పెళ్లి చేసుకుంటారు. ఇది గాంధర్వ వివాహము అంటారు. చరిత్రలో దుష్యంతుడు శకుంతలను చేసుకున్నట్లు మనం విన్నాం. చూచారా, ఇప్పుడు రోజూ వింటున్నాం అవే ప్రేమ పెళ్ళిళ్ళు జరిగిపోతూ ఉన్నాయి. చూచారా, ఈ రోజుల్లో ప్రేమ పెళ్ళిళ్ళను కొందరు పెద్దలు కూడా అంగీకరిస్తున్నారు.
అంగీకరించక తప్పదు. లేకపోతే వాళ్ళు ఎటుపోతారో ఏమైపోతారో అన్న భయం. కాబట్టి ఈ రోజుల్లో ప్రేమ పెళ్ళిళ్ళు కూడా బాగానే జరుగుతూ ఉన్నవి. ఇక రాక్షసం, పెళ్ళికి ముందే వరుడు ఈ కన్యకు సంబంధించిన వాళ్ళతో యుద్ధం చేసి, ఇప్పుడైతే కోట్లాట్లు అనుకోండి, కన్యను దూరంగా తీసుకొని పోయి ఎవరికి తెలియకుండా పెళ్లి చేసుకోవడాన్ని రాక్షసం అంటారు. ఆ రోజుల్లో శ్రీకృష్ణ భగవానుడు రుక్మిణీదేవిని తీసుకొని పోయి పెళ్లి చేసుకున్నాడు. ఆమె చెప్పింది, నీవు శిశుపాల జరాసతులన్ జయించి నా వంకకు వచ్చి రాక్షస వివాహమునన్ భవదీయ శౌర్యమే ఇంకువ చేసి కృష్ణ పురుషోత్తమా చేకొని పొమ్ము వచ్చేదన్నది. చూడండి, ఆమె అంతఃపురం నుంచి ఏ రోజు కాలు బయట పెట్టి ఉండదు. ఆమె ఎలా ఉంటుందో కూడా ఎవరికి తెలియదు. ఆమె చెప్తూ ఉన్నది, ఎప్పుడు రావాలి, ఎట్లా రావాలి, ఎవరితో యుద్ధం చేయాలి, నన్ను ఏ విధంగా తీసుకొని పోవాలి అనేటువంటి ప్లాన్ మొత్తం ఇచ్చింది ఆమె. ద్వారకాయుగంలోనే, ద్వాపర యుగంలోనే పరిస్థితి అలా ఉంటే ఇక కలియుగం సంగతి చెప్పాలా, వేరే చెప్పాలా చెప్పండి. కాబట్టి స్త్రీలు అప్పుడు ఇప్పుడు చాలా చురుగ్గానే ఉన్నారు, హుషారుగానే ఉన్నారు. చూచారా, కొన్ని విషయాల్లో పురుషులే వెనకబడిపోతూ ఉంటారు. ఇక చివరిది పైశాచం. యువకుడు అమ్మాయి మీద ఇష్టపడతాడు, ఒక కన్యను ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. కానీ ఆ కన్యకు అది ఇష్టం లేదు. వీడికి ఎంతో బాధ కలుగుతుంది, కోపం వస్తుంది. ఆమెను ఏదో ఒక రకంగా మాయ చేసి తీసుకొని పోయి పెళ్లి చేసుకోవడం పైశాచికం అవుతుంది. శీలము దోచుకొని పెళ్లి చేసుకోవడం కూడా పైశాచికం కిందకే వస్తుంది అనుకోండి. కానీ అది ఈ రోజుల్లో కుదరదు. ఏమి అమ్మాయిలు అంత తేలిగ్గా లేరు, చూచారు. అవి ఇప్పుడు జరిగే అవకాశం లేదు. ఈనాటి సమాజంలో ముఖ్యంగా బ్రాహ్మం, గాంధర్వం, ఈ రెండు వివాహాలు జరుగుతున్నాయి. పెద్దలు కుదిర్చినటువంటివి, వాళ్లకు వాళ్లే ప్రేమించి పెళ్లి చేసుకోవడం, ఈ రెండు వివాహాలే ఎక్కువ జరుగుతున్నాయి. ఏది ఏమైనా వధూవరులిద్దరు, యువతీ యువకులు ఎంతో అన్యోన్యంగా ఇద్దరు కలిసిమెలిసి ఒకటై కూడి ముందుకు సాగితేనే ఈ పెళ్ళికి అర్థం పరమార్థం ఉంటుంది. చూచారా, కాబట్టి ఏ రకమైనటువంటి తంతు జరిగినా యువతీ యువకుల్ని ఒకటిగా కలపడమే పెళ్లి యొక్క ఉద్దేశం. చూచారా, ఆ విధంగా ఆదర్శవంతులై వివాహం చేసుకొని జీవించాలని మనసా వాచ కర్మణ మనం కోరుకోవాలి. హరి ఓం తత్సత్. కల మీది, కృషి మాది. స్థలమైన, ఇల్లైనా ఖచ్చితమైన నమ్మకం మేఘనా కన్స్ట్రక్షన్ అండ్ బిల్డర్స్. మార్కెట్ లో అతి తక్కువ ధరలకే నిర్ణీత సమయంలో 100% వాస్తుతో ఇంజనీర్ల పర్యవేక్షణలో అనుభవజ్ఞులైన తాపీ మేస్త్రీలచే #1 క్వాలిటీ హౌస్ మెటీరియల్స్ తో మీరు కోరుకునే విధంగా ఇంటి నిర్మాణములు చేపట్టబడును. అన్ని ప్రాంతాల్లో ఇల్లు స్థలాలు అమ్మబడును మరియు కొనబడును. ఇల్లు కట్టుకోదలిచిన వారికి ఇంజనీరింగ్ ప్లాన్ మీరు కోరిన విధంగా ఉచితంగా చేసి ఇవ్వబడును. ప్రొప్రైటర్ జంపాల ప్రకాష్. సెల్ నంబర్ 9493730777. ఇట్లు మేఘనా కన్సల్టెన్సీ.
శ్రీవారి రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వారి సరికొత్త వెంచర్ ఎలైట్ గార్డెన్ సిటీ శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ముతుకూర్ రోడ్ కాకుపల్లి దగ్గర అన్ని వసతులతో ముస్తాబైన వెంచర్ ఎలైట్ గార్డెన్ సిటీ 100% వాస్తు 100% క్లియర్ డాక్యుమెంట్స్ మరియు టైటిల్ నివాస గృహముల మధ్య గల వెంచర్ మంచినీటి సౌకర్యం ఇరువైపుల ప్లాంటేషన్ మరియు డ్రైనేజీ సౌకర్యం కలదు ఎడ్యుకేషన్ హబ్ కు అతి దగ్గరలో గల వెంచర్ బ్యాంక్ లోన్ సౌకర్యం కలదు ఫ్లాట్ కొన్న వెంటనే ఇల్లు నిర్మించుకునే సదవకాశం బుకింగ్స్ కొరకు సంప్రదించండి శ్రీవారి రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ శ్రీధర్స్ కృష్ణ టవర్స్ 3వ ఫ్లోర్ అన్నమయ్య సర్కిల్ మినీ బైపాస్ నెల్లూరు ఫోన్ 7842829186